వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫిట్నెస్ బాయ్ 07. ఈరోజు మనం హోమ్ మేడ్ పీనట్ బటర్ తయారేద్దాం. ఆల్రెడీ చాలా టైం ట్రై చేసిన, బట్ ఈ మధ్య నాకు కొంచెం మిక్సీ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, కాబట్టి పీనట్ బటర్ తయారేయలే. డైరెక్ట్ పీనట్స్ యూజ్ చేసిన. ఇప్పుడు కొంచెం మిక్సీ రిపేరింగ్ చేసిన, కొంచెం వర్క్ అయితే ఉంది. దాంతో ఇప్పుడు ఏంటంటే పీనట్ బటర్ ప్రిపేర్ చేద్దాం. అరౌండ్ 1 kg పీనట్స్ యూజ్ చేస్తున్నా తయారేయడానికి. చూపిస్తా ఎట్లా ప్రిపేర్ చేయాలో. నేను నార్మల్ గా ఇలానే ప్రిపేర్ చేస్తా. కేజీ పీనట్స్ అయితే తీసుకున్నా పీనట్ బటర్ ప్రిపేర్ చేయడానికి. చూపిస్తా. ఫస్ట్ వీటిని మంచిగా రోస్ట్ చేసుకుందాం. మరీ ఎక్కువ వాడిపోయేలా కాకుండా మీడియం హాఫ్ తీసుకున్నా, తర్వాత హాఫ్ మళ్ళీ రోస్ట్ చేస్తా. ఒకటేసారి అంటే కష్టం, మంచిగా కాలలేదు. మంచిగా ఎగుతున్నాయి, మాడని వేయకుంటే బెటర్. ఒకటేసారి అన్ని వేస్తే కలపడానికైనా వేయడానికైనా ఇబ్బంది అవుతుంది కావచ్చు అనేసి సగమే వచ్చిన. విండోలోకి చల్లగా గాలేస్తుంది, ఇటేమో వేడేస్తుంది చెయ్యికి, విండోలోకి వెళ్ళేమో చల్లగా వస్తుంది. చూసుకోవచ్చు మంచిగానే అయినాయి. నెక్స్ట్ వీటి పక్క తీసుకొని మిగతా సగం కూడా ఎంచుకున్నాం. తర్వాత వీటి పొట్టు వేలా కొంచెం కావాలి, పొట్టు తీసేయాలి వీటి. ఇలా ఇట్లా అయితే బాగుండదు. కనిపిస్తుందా? ఓకే, తిన్నాం. పల్లెలు ఇష్టం 2 రూపాయలు. వీటిని ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ పొట్టు తీసేయాలి కదా, మళ్ళీ మిగిలిన ఆకులు కూడా ఉంచుకున్నాం. మంట పెట్టాలి, మళ్ళీ మంట ఆపేసినాం. ఆల్మోస్ట్ ఇవి కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వీటికి పొట్టు తీసేస్తే మిక్సీ పట్టడానికి రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువ మాడింది అనుకోండి పీనట్ బటర్ కలరే చేంజ్ అవుతుంది. చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని బ్రేక్ అయినాయి, పొట్టు కూడా వెళ్ళిపోయింది, కొన్నిటికి ఉంది. ఇప్పుడు ఈ పొట్టునంతా ఇందులోకి వెళ్ళి తీసేయాలి. అయిపోయినాక ఎట్లా చూపిస్తా. మొత్తానికైతే కష్టపడి తీసేసిన, బట్ అన్నిటికీ ఇవ్వలేదు, కొంచెం ఉంది. బట్ అడ్జస్ట్ చేసుకున్నా, ఏం కాదు, మనం ప్రొఫెషనల్స్ ఏం కాదు కదా. మళ్ళీ ఇంకా ఆఫ్ ఉన్నాయి, వీటిని కూడా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ పీనట్ బటర్ స్టార్ట్ చేద్దాం. ఇవి కూడా అయిపోయింది, ఇవి కూడా సేమ్ అట్లానే సగం అయింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం, అవి ఏంటో కొంచెం హీట్గా ఉన్నాయి, కొంచెం కూల్ అయ్యేదాకా పక్క పెడదాం. మాకు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని తర్వాత పీనట్ బటర్ తయారేద్దాం. మళ్ళీ ఆఫ్టర్ 2 hours టైం గ్యాప్ వచ్చింది, ఈ పక్క పెట్టేసి పీనట్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసి మంచిగా పీనట్ బటర్ని తయారేద్దాం. ఓకే, ఫస్ట్ కొన్ని తీసుకొని మిక్సీ పట్టేద్దాం సింపుల్గా. చూడొచ్చు ఆల్మోస్ట్ మొత్తం పౌడర్ అయిపోయింది, అంటే చిన్నగా ఉంది. కొంచెం కావాలి, మొత్తం పేస్ట్ లాగా కావాలి టోటల్. ఇందులో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయ్యే ప్రాసెస్ లోనే పీనట్ బటర్ తయారవుతుంది. ఓకే, మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇది కొంచెం గట్టిగా అవుతుంది, అంటే ఇందులో ఉన్న ఆయిల్ అనేది బయటకు వస్తుంది. నా ఫింగర్స్ మీద కనిపిస్తలేదు. ఈ ప్రాసెస్ లో మిక్సీ తిరగడం కూడా చాలా గట్టిగా తిరుగుతుంది, కొంచెం టైం పడుతుంది. కాకపోతే చాలా ఇందులో లైట్ గా గీ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం దానికి కూడా ఈజీ ఉంటుంది మిక్సీ పట్టడానికి. కొంచెం టెక్స్చర్ కూడా మంచిగా వస్తుంది. ప్యాకెట్ మొత్తం వచ్చిన దీనికి. ఓకే, స్టార్ట్. ఆల్మోస్ట్ ఇది అవుతుంది, బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా అంటే మరి ఎక్కువ కొంచెం ఓపిక ఉండాలి అంతే. విరిగిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం పట్టేసి మళ్ళీ ఇది తర్వాత పడేస్తా. డూ ఇట్. చూడొచ్చు ఆల్మోస్ట్ కాదు, పీనట్ బటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రౌండ్కి దీన్ని ఫినిష్ చేసుకోవాలి. పాపం మిక్సీ కొంచెం పాతది కాబట్టి తల్లాడింది. కొత్త మిక్సీ అయితే ఇంకొంచెం ఈజీగా అయిపోయేది, బట్
మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఓకే, ప్రిపేర్ చేయడం అంత కష్టమేం కాదు, ఓపిక ఉండాలి. మళ్ళీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం క్వాంటిటీగా మనం ఒక కేజీ అట్లా ప్రిపేర్ చేసుకుంటే మంచిగా కొన్ని రోజులు వస్తుంది. ఈజీగా దాంతో మీరు సర్దుబాటు చేసుకోవచ్చు. అండ్ ప్రిపేర్ చేయడం ఈజీయే. ఇలాంటి మంచి మంచి మీకు మీ ఫుడ్ డైట్ గురించి, ఆ డైట్ని ఎలా ఫాలో అవ్వాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.